నాది భూమి కబ్జా చేసిండ్రమ్మా. ఎవరు చేసి ఎంఆర్ఓల దగ్గరికి పోయినా, విఆర్ఓల దగ్గరికి పోయినా, తర్వాత ఎక్కడికి పోయినా కానీ అమ్మ నన్ను కానివ్వట్లేదు, నా పని కానివ్వట్లేదు. అదేంటంటే నా మీద నిందలు పెడుతుండ్రయ్యా. ఈమె 1000 మంది దగ్గరికి తిరుగుతుంది, ఏదో ఒకటి సెటిల్ కాదంటున్నారయ్యా. నాకు 2 పిల్లలు, నాకు ఒక బిడ్డ పెళ్లికి ఉందమ్మా. ఇప్పుడు 28 సంవత్సరాలయ్యా నా బిడ్డకు. నాకు ఆ భూమి తప్ప నాకు ఆధారం ఏం లేదయ్యా. నా భర్త చనిపోయిండు. నా భూమి 5 ఎకరాల 3 గుంటల భూమి, 8 ఎకరాల 3 గుంటలు మొత్తం నా భూమి. 4 అమ్మిన సార్. 4 ఎకరాల 3 గుంటల భూమి కబ్జా చేసిండ్రు. ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళే కబ్జా చేసిండ్రు. నువ్వు బాయికాడికి వస్తే చంపుతామంటున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా కానీ నా పని కానివ్వట్లేరు. ఆ భూమి తప్ప నాకు ఆధారం లేదు. ఆ కబ్జా చేసిన వాళ్ళతోటి మాట్లాడి నా భూమి నాకు ఇప్పియండి. నా కూతురు పెళ్ళికుంది, నా కొడుకు చదువు ఆగిపోయింది. రోడ్డు మీద పడ్డా సార్ నా భూమి పోయి. నేను బాయికాడికి వెళ్ళాలంటే భయం అవుతుంది. చంపుతా అని బెదిరిస్తున్నారు. నా మనవి, ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పుడు అయితే నన్ను లోపల కూడా పోనీయలే కేసీఆర్ సార్, సీఎం సార్.